ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి ప్రశస్తమైన ఘనమైన నామంలో మీ అందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు, దైవాశీస్సులు. ఈ కూడికను ఏర్పాటు చేసుకున్నటువంటి కుటుంబాన్ని బట్టి నేను దేవుణ్ణి స్తుతిస్తూ ఉన్నాను, ఆరాధిస్తున్నాను. మరి ఈ దినం చాలా సుదినం. చాలా కూడికలు ప్రతి నెల గత సంవత్సరంలో జరిగాయి. ఈ సంవత్సరంలో కూడా ఈ కుటుంబంలో స్తుతి కూడికలు ఏర్పాటు చేసుకున్నారు. అన్ని కూడికల్లోకి ఈ కూడిక చాలా ఆశీర్వాదకరమైంది, ఆనందదాయకమైంది. ఎందుకనంటే దేవుడు చేసిన మహోపకారం జ్ఞాపకం చేసుకుంటూ ఈ కూడికను ఏర్పాటు చేసుకున్నారు. ఆ ఉపకారాన్ని బట్టి దేవునికి స్తోత్రం, హల్లెలూయా. సమయంలో దేవుని యొక్క వాక్యాన్ని మనం ధ్యానం చేసుకుందాం. పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో నుండి 103వ కీర్తన 103వ కీర్తన 2వ చరణం. నా ప్రాణమా యెహోవాను సన్నుతించుము, ఆయన చేసిన ఉపకారములలో దేనిని మరువకము. చిన్న ప్రార్థన చేద్దాం. ప్రేమ కలిగిన మా యేసునాయన, పరిశుద్ధ తండ్రి, నీ నామాన్ని కొందనాలు. ఈ సమయంలో నాతో నీ పిల్లలందరితోనూ మీరే మాట్లాడండి. నీ దివ్య స్వరం ద్వారా మా బ్రతుకులను రంజింపచేయండి. ప్రతి ఆటంకాన్ని తొలగించి అద్భుతమైన నీ ఒక మాట చేత మా హృదయాలు తృప్తిపరచమని, కుటుంబం కొరకు మేము చేస్తున్న ప్రార్థనలన్నీ కూడా ధూపం వలె నీ సన్నిధికి చేరును కాక. మీరే మహిమ పొందమని యేసయ్య నామములో అడుగుచున్నాం తండ్రి, ఆమేన్. ప్రభువునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ 103వ కీర్తన మనకు సుపరిచితమైన కీర్తన. ఈ కీర్తన భాగం తెలియని క్రైస్తవులు లేరు. ఎన్నోసార్లు ఈ కీర్తన గురించి మనం ఈ కీర్తన నోటితో పలికాం. నా ప్రాణమా యెహోవాను సన్నుతించుము అని ప్రారంభించి, నా అంతరంగమునున్న సమస్తమా ఆయన పరిశుద్ధ నామమును సన్నుతించుము. నా ప్రాణమా యెహోవాను సన్నుతించుము, ఆయన చేసిన ఉపకారములలో దేనిని మరువకము. ఆయన చేసిన ఉపకారాలు, దేవుడు ఉపకారము చేయువాడై ఉన్నాడు. మొదటి సంగతి, ఎవరికి ఉపకారం చేస్తున్నాడు? దేవుడు ఉపకారాలు ఎవరికి చేస్తాడు అంటే, ఆయన అందరికీ ఉపకారి. యెహోవా అందరికీ ఉపకారి. మంచివారికి ఆయన ఉపకారి, చెడ్డవారికి కూడా ఆయన ఉపకారి. అందరికీ ఉపకారి అని ఏదో పాట మన స్టీవెన్సన్ గారు రాసిన పాట మన సువార్తలో ఎక్కువ పాడుతున్నారు. అందరికీ ఉపకారి. లూకా సువార్త 6వ అధ్యాయము 35వ వచనం. మీరైతే ఎటువారిని గూర్చి అయినను నిరాశ చేసుకొనక మీ శత్రువులను ప్రేమించుడి, మేలు చేయండి, అప్పు ఇయ్యండి, అప్పుడు మీ ఫలము మీరు ఆయన కృతజ్ఞత లేని వారి ఎడలను దుష్టుల ఎడలను ఉపకారి అయి ఉన్నాడు. దేవుడు ఏమై ఉన్నాడట? ఉపకారి. ఎవరెవరికి ఉపకారం చేస్తున్నాడు అంటే అందరికీ ఉపకారి. అందరూ అంటే అక్కడ 2 వర్గాలు. ఒకటి, కృతజ్ఞత లేని వాళ్ళు ఉన్నారు, కొంతమంది ఏమో కృతజ్ఞత కలిగిన వారై ఉన్నారు. కృతజ్ఞత లేని వారికి ఆయన ఉపకారం చేస్తున్నాడు, కృతజ్ఞత కలిగిన వారికి కూడా ఆయన ఉపకారము చేస్తున్నాడు. ఎందుకు అంటే అందరికీ ఉపకారి. ఉపకారము చేయుట ఆయన యొక్క స్వభావ లక్షణం అండి. సహజంగా నిప్పు వేడిగా ఉండి మంచుగడ్డ చల్లగా ఉన్నట్టు దేవుడు స్వభావ లక్షణాలు కొన్ని ఉన్నాయి. సత్యము ఆయన స్వభావ లక్షణం, న్యాయము ఆయన స్వభావ లక్షణం. అలాగనే అందరికీ ఉపకారం చేయడం అనేది దేవుని యొక్క సహజ లక్షణం. అందరికీ ఉపకారం చేస్తాడు. దేవుడు చేసిన ఉపకారాన్ని గుర్తించే వాళ్ళు కొంతమంది,
కృతజ్ఞత లేని వాళ్ళై ఉపకారమును గ్రహించలేనటువంటి వాళ్ళు మెజారిటీ పీపుల్స్. చాలామందికి అసలు దేవుడు చేసిన ఉపకారమే గుర్తుండదు. దేవుడు ఉపకారం చేస్తే మళ్ళీ దేవుడి మీద తిరుగుబాటు చేస్తారు. అసలు మాకాయన ఉపకారం చేయడం ఏంటి? మా స్వశక్తితో మేము చేసాం ఏదైనా సరే. అసలు సర్వోన్నతుడికి దేవుడు అనేవాడికి బుద్ధి ఉందా, తెలివి ఉందా అంటూ దేవుని మీద ప్రగల్భాలు పలుకుతారు. మహోన్నతునికి తెలివి ఉన్నదా అని వారు అందరూ అని భక్తిహీనులను గురించి చెబుతాడు 73వ కీర్తనలో. దేవుడికే తెలివి లేదని దేవుడికి తీర్పులు తీర్చేవారు, దేవుణ్ణి గురించి అపహాస్యం చేసేవాళ్ళు అబ్బో చాలామంది ఉన్నారండి. దేవుణ్ణి ఎద్దేవా చేస్తారు, దేవుని గేలి చేస్తారు. ఎంత దుర్మార్గమో చూడండి. ఇదేమన్నా న్యాయమైనటువంటి ఆలోచన విధానమేనా? కానే కాదు. ఏమాత్రం న్యాయం లేదు వీళ్ళ దగ్గర. సర్వోన్నతుడైన దేవుడు చేసిన మేలు అనుభవించి ఆయన మీదే తిరుగుబాటు చేసే వాళ్ళని తల్లి పాలు తాగి ఆ తల్లినే దూషించినటువంటి వాడితో సమానం. కన్న తల్లిని దూషించి కన్న తల్లికి వ్యతిరేకంగా మాట్లాడితే వాడిని ఎవరో హర్షించరు. కన్న తల్లిని ఇబ్బంది పెట్టి బాధ పెట్టి కన్న తల్లి మీదకే కత్తి లేపాడు అనుకోండి, మహానుభావుడు రా బాబు అని చెప్పి వాడికి సన్మానం చేస్తారా? వాడికి సన్మానం చేయరు. వాడు అంత అవమానభరితుడు ఇంకెవడు ఉండడు. కన్న తల్లి కంటే ఎక్కువగా నిన్ను ప్రేమించి నీకు ఉపకారం చేసేటువంటి దేవుణ్ణి గుర్తించకపోతే నీ బ్రతుకే వ్యర్థం, నీ జీవితమే దండగ. కొంతమంది మహా తెలివైన వాళ్ళు అనుకుంటూ నిజంగా తెలివైన వాళ్ళే లోక సంబంధంగా, కానీ దేవుని గురించి మాట్లాడేటప్పుడు చాలా ఫూలిష్గా మాట్లాడతారు. చాలా అవివేకంగా దేవుని గురించి వాళ్ళు ఆలోచిస్తారు. దేవుడు అంటే ఇలాగెందుకు చేశాడు, అలాగెందుకు చేశాడు, ఇలాగెందుకు చేయాలి? ఎప్పుడో మా చిన్నప్పుడు విన్నటువంటి స్టోరీ అది. ఎవరంటే ఆ చెప్పినటువంటి ఆయన ఎవరంటే జోషి గారు చెప్పారు. మరి మీలో ఎంతమందికి తెలుసో జోషి గారు? రేడియోలో వాకింగ్ చెప్పేవారు జోషి గారు. యేసు అనుచరులు అనే కార్యక్రమం వచ్చింది టీవీలో కూడా. ఇద్దరు నాస్తికులు, ఆయన చెప్పినటువంటి ఉపమానం, ఇద్దరు వ్యక్తులు కలిసి ప్రయాణం చేస్తున్నారంట. అందులో ఒకడు నాస్తికుడు, ఒకడు ఆస్తికుడు. బాగా వేసవికాలం. ఈ వేసవికాలం వీళ్ళిద్దరూ నడిచి ఒక చోటకు వచ్చిన తర్వాత ఈ చెట్టు నీడన కాసేపు పడుకుని ఆ తర్వాత వెళ్ళిపోదాం అనుకున్నారట ఇద్దరుని. సరే అని చెప్పి ఆ ఎండవేళ వేళకలా పడుకుని ఆ చెట్టు నీడన పైకి చూశారు. పైకి చూస్తే ఈ నాస్తికుడు అన్నాడంట, దేవుడు అనేవాడికి బుద్ధి ఉందా? ఇంత పెద్ద మర్రి చెట్టుకి చిన్న కాయ పెట్టాడు. ఇంత పెద్ద మర్రి చెట్టు, ఈ మర్రి చెట్టుకి చిన్న కాయ పెట్టాడు. నేల మీద పాకే ఆనప పాదుకి ఇంతంత కాయలు పెట్టాడు. దేవుడు తెలియలేదు సార్ అని దేవుణ్ణి వేళకోళం చేస్తున్నాడంట. వేసవికాలం కదా, వీడికి ఉడుకు పక్కులు వచ్చి ముక్కు మీద సెగ్గడ్డ ఉంది. ఆల్రెడీ ముక్కు మీద సెగ్గడ్డ వేసి ఉంది. ఈ సెగ్గడ్డతోనే వీడు ఇలా చూస్తూ మాట్లాడుతా చిన్న కునుకు పట్టింది. ఈలోపు ఆ పైనుంచి ఒక మర్రికాయ పడి సరిగ్గా ముక్కు మీద ఉన్న సెగ్గడ్డ మీద పడింది. ఆల్రెడీ సెగ్గడ్డతో బాధపడుతున్నాడు కదా, దాని మీద మర్రికాయ పడింది. చిన్నదే కానీ పైనుంచి పడేసరికి ఫోర్స్గా పడుతుంది. ఆ గ్రావిటీ వల్ల గట్టిగా పడింది. పడేసరికి బాబు అని లేచాడు. అంటే మర్రికాయ పడింది అని. పక్కోడు ఆస్తికుడు వాడన్నాడు కదా, ఇందాక ఏదో అన్నావు తెలియలేదా దేవుడికి, ఇది ఏదో అన్నావు కదా, నిజంగా గుమ్మడికాయ అంత ఉందో అనుకో కాయ, మర్రికాయ, నీ సంగతి ఏమవును? దేవుడు ఏం చేసినా జ్ఞానయుక్తంగా చేస్తాడు. ఏది చేసినా నీ మేలు కోసం చేస్తాడు. ఆయన ఇష్టం అది. పెద్దకాయ చేయొచ్చు, చిన్నకాయ చేయొచ్చు.
ముందు నీ తలకాయలో గుజ్జు మాత్రం ఉంటే ఏం చేస్తావంటే దేవుడు చేసింది ప్రతిదీ న్యాయం అని ఒప్పుకుంటావు. దేవునికి పేర్లు పెట్టడం, దేవునికి వ్యతిరేకంగా మాట్లాడడం అది ఘనమైన కార్యం కాదు. దేవునికి వ్యతిరేకంగా మాట్లాడుతున్నాడంటే వాడు ఫూల్ అంతే. కొంతమంది ప్రతిదానికి వ్యతిరేకంగా మాట్లాడతారు. మరి అదేమి రోగమో, అదేమి ఫోజులో అర్థం కాదు. అదో గొప్పది. ఎవడేది కరెక్ట్గా మాట్లాడినా, ఎవడేది చేసినా దానికి నేను వ్యతిరేకంగా మాట్లాడతాననే ఆలోచన విధానం. అది ఒక ఏమంటారంటే దాన్ని అదో రోగం అంటారన్నమాట. ఆ రోగం చాలా మందికి ఉంటుంది. దేవుడు చేసింది ఏదైనా న్యాయమే, ఆయనకి ఎదురు నేను చెప్పకూడదు అని లోబడేటువంటి వ్యక్తులు ఎవరుంటారో వారు ఏం చేస్తారంటే దేవుడు చేసిన ఉపకారాన్ని అనుభవించి ఆ ఉపకారానికి ప్రతిగా దేవునికి స్తుతియాగం చెల్లిస్తారు. నా ప్రాణమా యెహోవాను సన్నుతించు. ఆయన చేసిన ఉపకారములలో దేనిని మరువకము. దేవునికి స్తోత్రం. కృతజ్ఞత లేని వారైతే ఉపకారం పొంది మర్చిపోతారు. కృతజ్ఞత కలిగిన వారైతే ఆ ఉపకారమును పొంది దేవుణ్ణి స్తుతిస్తూనే ఉంటారు. దేవుడు చేసే ఉపకారాలు ఏం ఉపకారాలు చేశాడు ఆయన? దావీదు జీవితంలో చేసిన ఉపకారాలను బట్టి దావీదు దేవుణ్ణి స్తుతించాడు. సరే, ఇక్కడ కూర్చున్న మనమందరం ఏ ఉపకారం చేశాడు సార్? మాకేమన్నా అంబానీ గారిలాగా రిలయన్స్ ఫ్యాక్టరీ ఇచ్చాడా? మాకేమన్నా విమానాలు ఇచ్చాడా? లేకపోతే ఎయిర్ ట్యాక్సీలు వస్తున్నాయంటే అయిగానే ఇస్తాడా దేవుడు? విమానం ఇచ్చినా ఇవ్వకపోయినా, కార్లు బస్సులు ఇచ్చినా ఇవ్వకపోయినా, ఏది ఇచ్చినా ఏది ఇవ్వకపోయినా ఇక్కడ ఉన్న వారందరూ పొందుకున్నటువంటి ఒక ఉన్నతమైన కార్యం ఉంది. ఆ కార్యం ఏంటయ్యా అంటే రక్షణ భాగ్యము. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నాకు రాజ్యం ఇచ్చాడు అనే మాట మాట్లాడడం లేదు. రాజ్యమును గూర్చిన ప్రస్తావన లేదు ఇక్కడ. నా ప్రాణమా యెహోవాను సన్నిధించు, ఆయన ఉపకారములలో దేనిని మరొకమని ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ చెప్తున్నాడు. ఏంటంటే ఆయన నీ దోషములన్నిటినీ, హల్లెలూయా హల్లెలూయా స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. మొట్టమొదట మనం స్తుతించవలసిన, దేవుణ్ణి బట్టి మనం ఆనందించవలసిన మొట్టమొదటి సంగతి ఏంటంటే మన దోషములన్నిటినీ ఆయన క్షమిస్తూ ఉన్నాడు, క్షమించువాడై ఉన్నాడు. బాప్తిస్మం పొందిన రోజున ఏం జరుగుతుందంటే అది వరకు నీ మీద ఉన్నటువంటి పాపములన్నీ కడగబడతాయి. దైవజనుడైన అననీయ వచ్చి పౌలుతో చెప్తాడు, సౌలా సహోదరుడా, ఇంకనూ నువ్వు తడువు చేయడం దేనికి? నువ్వు ప్రభువైన యేసుక్రీస్తు నామమున బాప్తిస్మము పొంది నీ పాపములను కడిగి వేసుకో. అపోస్తలుల కార్యముల గ్రంథం 22వ అధ్యాయం 16వ వచనంలో ప్రార్థన చేసి బాప్తిస్మము పొంది నీ పాపములను కడిగి వేసుకొనుము. అంటే బాప్తిస్మం పొందనంత కాలం, మారు మనసు పొంది బాప్తిస్మం పొందనంత కాలం నీ పాపములు ఇంకా నీ మీద నిలిచే ఉంటాయి. నీ సంకటములన్నిటినీ కుదుర్చువాడు. తర్వాత సంగతి, ముందు మాత్రం నీ పాపములు, నీ దోషములు ఏవైతే ఉన్నాయో వాటిని క్షమించేవాడు. పాప క్షమాపణ దొరుకుట ఈ భూమి మీద అన్నిటికంటే గొప్ప మేలు. అందుకనే 32వ కీర్తన మొదటి చరణంలో భక్తుడైన దావీదు స్తుతిస్తూ ఒక ధన్యవచనం పలికాడు. అది చదవండి. తన అతిక్రమములకు పరిహారము నొందినవాడు ధన్యుడు, తన పాపమునకు ప్రాయశ్చిత్తము నొందినవాడు ధన్యుడు. తన అతిక్రమములకు పరిహారం ఎవడైతే పొందుతాడో వాడు ధన్యుడట. దేవుణ్ణి స్తుతించాలి, ఆరాధించాలి. ఆయన చేసిన ఉపకారములలో దేనిని మరవకూడదంటే మొట్టమొదట మరవకుండా
ప్రతిరోజు స్తుతించవలసిన గొప్ప కార్యం ఏంటంటే పాపములను దేవుడు క్షమించి ఉన్నాడు. పాప క్షమాపణ అనేది చిన్న విషయం కాదు. మనకి ముఖ్యమైన విషయాలేమో పెద్ద విలువైనవిగా కనపడవు. నేను చాలాసార్లు చెప్తాను, కృపావరాలలో గొప్ప కృపావరము, కృపావరములలో శ్రేష్టమైన కృపావరం ఏదన్నా ఉందంటే అది దేవుని ప్రవచన వాక్కును వివరించుట. జనాలకు అది పెద్దదిగా కనపడదు. ఎంతసేపు స్వస్థత వరం పెద్దదిగా కనపడుతుంది. అయ్య బాబాయ్, ఆ పాస్టర్ గారు ప్రార్థన చేశాడంటే దెయ్యాలు పరుగులు పెడతాయి, ఎంత గొప్ప వరమో. అంటే యేసయ్య అంటాడు, దెయ్యాలు మీ మాట విని వణుకుచున్నవని సంతోషించకండి. అంతకంటే మీరు దేనికోసం సంతోషించాలి? పరలోకమందు మీ పేర్లు రాయబడ్డాయి కాబట్టి సంతోషించు. ఊరుకో సార్, దెయ్యాలు వదలగొట్టే వరం నీకుంటే తెలుస్తుంది. దెయ్యాలని వదలగొట్టే వరం లేక నువ్వు ఇలా మాట్లాడుతున్నావు అనే వాళ్ళు ఉంటారు. దెయ్యాలను వదలగొట్టే వరం ఉంది, నాకు ఉంది ఏండి. మొన్న చాలా దెయ్యాలని పొమ్మంటే పోయినాయి. మొన్న వెస్ట్ బెంగాల్లో హిందీ దెయ్యం అది. ఆడెవడో ఆ వీడియో చూసి నోటుకొచ్చి తిట్లు తిట్టి కామెంట్ పెట్టాడు. పెయిడ్ ఆర్టిస్ట్ అట, డబ్బులు ఇచ్చి మేము అలాగా ఆడుతూ ఆడించండి. వాళ్ళకి ఆడంత ఫూల్ ఎవడో ఉండడు అసలు. ఇంకోటి అంటాడు కదా, దెయ్యాలన్నీ మీ క్రైస్తవులకే పడతాయా అని. అసలు విషయం ఏంటో తెలియదు వీళ్ళకి. అక్కడ ఏం జరిగిందంటే ప్రార్థన జరుగుతుంది. అక్కడ ప్రార్థన జరుగుతున్నప్పుడు ఆవిడ అన్యురాలు, యేసుప్రభుని నమ్ముకున్న ఆమె కాదు. ఆమె ఆ చర్చికి ఎదర భాగం అంతా తెల్ల ప్రజలు ఉంటారు. నేను వెస్ట్ బెంగాలే కానీ ఇక్కడి నుంచి 1 కిలోమీటర్ దూరంలో నేపాల్ బార్డర్. అది నేపాల్కి ఇండియాకి బార్డర్ అన్నమాట, బార్డర్ ప్రాంతం అది. 1 కిలోమీటర్లో నేపాల్ వాళ్ళు చాలామంది ఇక్కడే ఉంటారు, ఈ ఏరియాలో ఉంటారు. అందరు తెల్లోళ్ళు. ఈ తెల్లోళ్ళకి కొంచెం దగ్గరలో నల్లోళ్ళు ఉంటారు. మధ్యలో చర్చి ఉంటుంది అన్నమాట. ఈ తెల్లోళ్ళ చర్చిలోకి ఆరాధన జరుగుతున్న సమయంలో ఈ దెయ్యం పట్టిన ఆమె మామూలుగా వచ్చింది. అసలు ఎప్పుడు రాదంట. వచ్చి అలా కూర్చుంది. అలా కూర్చున్న తర్వాత వాక్యం చెప్పినంతసేపు సైలెంట్గా ఉంది. వాక్యం అయిపోయి స్తుతి ఆరాధన మొదలుపెట్టాం. లేచింది ఒకసారే, నాలుగు ఇక్కడ బయటికి ఇలా సాపింది. అని చెప్పి నేను ఫలానా దేవతనని చెప్తుంది. ఆ పేరు అండి వెస్ట్ బెంగాల్లో ఫేమస్ దేవత. ఆ దేవత పేరు చెప్తుంది. నేను ఆ దేవతని మిమ్మల్ని అందరినీ చంపేస్తాను అని చెప్పి చర్చిలో ఇటు నుంచి అటు పరిగెత్తడం, కాలు ఇలా పైకి లేపి, బక్క ఉంది చూడ్డానికి, కాలు ఇలా పైకి లేపి నానా హంగామా చేసింది. ట్రాన్స్లేట్ చేసేటువంటి తమ్ముడి మీదకి వెళ్ళిపోయింది. నిన్ను చంపేస్తాను, నిన్ను కొట్టేస్తానని రెక్కట్టుకుని ఇలాగ ఇసిరి పాడేసిన తర్వాత పట్టుకున్నారు మనోళ్ళు. పట్టుకుంటే ఆగదే. మగోళ్ళు ఏం పట్టుకుంటారు వెళ్ళి, ఆడవాళ్ళు పట్టుకున్నారు వెళ్ళి. 2 ఆడవాళ్ళని గింజి పాడేస్తుంటే వెళ్ళి దగ్గరికి వెళ్ళి, ముందు మీరు వదిలేండి, దీని సంగతి చెప్తానని చెప్పి ప్రార్థన చేసి ఆ తర్వాత ఫోన్ గట్టిగా గరిది. అంతకుముందు చేస్తున్నాములు అంటే నై మారదాలుతూ అంటే అరుతుంది. నేను తెలుగులో చెప్తుంటే దానికి అర్థమవుతుంది ఆ దెయ్యానికి. కానీ తెలుగు రావట్లేదు. ఆ తర్వాత తెలుగులోనే పోమన్నాను, మనకేమో హిందీ రాదు కదా. చేస్తున్నాములు అని చెప్పి గర్దించగానే ముందు వీళ్ళని వదిలేమంటే వీళ్ళు వదిలేశారు. పోనగానే దెయ్యం పోయింది. జరిగింది అది. అప్పుడు వరకు బాగానే ఉంది. అంతకుముందు నాలుక బయటికి తీసి నేను ఫలానా దేవతని పేరు చెప్తున్నంతసేపు వీడియో తీయలేదు ఈ అబ్బాయి. పాస్టర్ గారు ఏం చేశాడంటే ఆ ముక్క మాత్రం వీడియో తీశాడు. వీడియో తీసి అది పోస్ట్ చేస్తే కామెంట్లు ఎలాగంటే డబ్బులు ఇచ్చి ఆ దెయ్యాలని యాక్టింగ్ చేయించామంట అండి. అది యాక్టింగో నిజమో ఆ సమయంలో దాన్ని వదిలేయాలి వీడి మీదకి. శుభ్రం బాలాడెత్తది పట్టుకుని.
దెయ్యాలు కూడా ఉన్నాయి సార్, స్వస్థతలు ఉన్నాయి, నేను కాదని అనడం లేదు. ఏది విలువైందో అది చాలా మందికి విలువ లేనిదిగా కనపడుతుంది. విలువైంది ఏంటయ్యా అంటే స్వస్థత వరం విలువైందే, కానీ కృపావరములలో శ్రేష్టమైనది ఏంటంటే దేవుని చిత్తాన్ని ప్రకటించే, దైవ వాక్కు ప్రకటించే వరం ఎవరికైతే వస్తుందో అది శ్రేష్టమైన వరము. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. శ్రేష్టమైనది చాలామందికి లోకుగా కనపడుతుంది. మరి ఈ కుటుంబంలో నాకు సంతోషకరమైనటువంటి విషయం ఏంటంటే, నాకు నచ్చిన సంగతి ఏంటంటే, మాకు మంచి కారు ఇచ్చాడు దేవుడు, 10 ఎకరాల భూమి ఇచ్చాడు అన్నవాడు కూటమి పెట్టుకున్నాడంటే అది సాధారణ విషయం. కానీ ఇదేంటో తెలుసా అసాధారణమైన సంగతి? శ్రేష్టమైన రక్షణ నా భర్తకు దేవుడు ఇచ్చాడు కనుక ఇది నీకు చాలా గొప్ప సంగతి అని చెప్పింది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అంటే ఎవడు మార్చేస్తున్నాడండి? మతాలు మార్చేస్తున్నావా? మొన్న బాప్తిసం ఇచ్చే రోజున గణేష్ గారిని అడిగాను నేను, ఏంటి మిమ్మల్ని ఎవరైనా బలవంతంగా మార్చేశారా? ఏంటి బలవంతంగా మీ భార్య కానీ, ఎవరైనా పాస్టర్ గారు కానీ, పాస్టర్ గారు ఎవరైనా బలవంతం చేశారా? ఎందుకు చలిగలేదు? ఎవరండి? ఎవరు బలవంతం చేశారు? ఎవరు బలవంతం చేయలేదు. ఇక్కడ బలవంతం చేసి దేశాన్ని పాడు చేసేస్తున్నారని చెప్పి కొంతమంది వీళ్ళని ఏమంటారంటే నకిలీ దేశభక్తులు. నిజమైన దేశభక్తులు కాదు వీళ్ళు, ఫేక్ గాళ్ళు అనమాట. ఈ ఫేక్ గాళ్ళు తయారవి గుగ్గోలు పెడుతున్నారు. గణేష్ గారు బాప్తిజం ముందు యేసు ప్రభునందు తన జీవితం నూతన పరుచుకుని నూతన వ్యక్తిగా నడక మొదలెట్టాడు. ఇప్పుడు చాలామంది ఎడుతారు మతాలు మార్చారు, మతాలు. మరి అంతకుముందు ఆయన తాగి ఆరోగ్యం పాడు చేసుకుని, డబ్బులు పాడు చేసుకుని, సమాజంలో విలువ లేకుండా తిరుగుతున్నప్పుడు ఎవడన్నా మాట్లాడతాడా? మాట్లాడరు. తాగడానికి నేను కూడా ఇస్తాను రా అని చెప్పి తీసుకెళ్తారు. ఏమన్నా మేలు కలుగుతుందా? నిన్న తమ్ముడు దేవుని సేవకుడు సాక్ష్యం చెప్తున్నాడు ఒకరికి. చెప్తుంటే వాడికి పుతోం దెయ్యం పట్టిందో లేకపోతే మరి ఏ రకం దెయ్యం పట్టిందో వాడు కుక్కలాగా అరుస్తున్నాడు. మోటివేషన్ చేసి మార్చేశారంట. మోటివేషన్ చేస్తే మారిపోతారా? మోటివేషన్ ఎంతవరకు? దారి చూపించడం వరకు. ఎవరిని మార్చేయలేరు, దారి చూపించారు. ఇలా కాదండి ఇలాగని చెప్పి ఒక మాట చెప్పగలుగుతారు ఎవరన్నా. అంతేగాని లోపల తలకాయలో చెయ్యట్టి ఎవడన్నా తిప్పేయగలడా? ఎవడేం చేయలేడు. ఎవడో మోటివేషన్ చేసి మార్చేసేది ఏమి ఉండదు. ఎవరైనా సువార్త చెబుతారు, చెప్పిన తర్వాత కార్యం చేసేది ఎవరు? దేవుడు కార్యం చేయాలి. నేను పాపినని గ్రహించేలా చేసేది దేవుడు. మోకాళ్ళ మీద పడి ఏడ్చేలాగా చేసేది దేవుడు. ఇంకా చాలామంది కుటుంబాలలో ఎంత సువార్త విన్నా, ఎన్ని మంచి మాటలు చెప్పినా సరే తలకాయ మాత్రం చక్కగా ఊపుతారు గంగిరెద్దులాగా. కానీ వాడు నడిచే నడక మామూలే. తన పాపాలన్నీ యేసయ్య దగ్గర ఒప్పుకున్నప్పుడు అతడు దేవుని యొక్క ఆత్మచేత తాకబడినప్పుడు ఆ వ్యక్తి నూతన పరచబడతాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. అలా జరిగించగలిగిన ఏకైక వ్యక్తి యేసు ప్రభు మాత్రమే. దేవునికి స్తోత్రం. మనం మతాలు మార్చట్లేదు సార్, యేసయ్య హృదయాలు మారుస్తున్నాడు. హృదయంలో ఉన్న పాప సంకటాన్ని తీసి అవతల పారేస్తున్నాడు. ఆయన చేసే కార్యం అది. ఇది అన్నిటికంటే గొప్ప మేలు, గొప్ప మేలు, గొప్ప మేలు. కోట్ల రూపాయలు ధనమున్నవాడి కంటే పాప క్షమాపణ పొందినవాడే గనుడు. దేవునికి స్తోత్రం. ధనములన్నిటికన్నా ధరలో హృదయ శుద్ధియే మేలని అని పాడారు అయ్యగారు. కోటి రూపాయల ధనం వచ్చిందా, ఆస్తి కలిసి వచ్చిందా అనే దానికంటే గొప్ప ధనం ఏంటంటే పాప క్షమాపణ. ఎంత గొప్ప ధనం అంటే ఇన్ని కోట్ల రూపాయల ధనం ఉన్నవాడు కూడా నరకాగ్నికే వెళ్తాడు, కానీ పాప క్షమాపణ పొందిన అతి కడు బీదవాడైనా సరే వాడు గనుడే. ఎందుకంటే వాడు పరలోక రాజ్య పౌరుడైపోతాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అందుకని ఘనమైనది విలువైందిగా ఎంచవలసింది ఏంటంటే పాప క్షమాపణ ఘనమైంది.
ఈ ఒకరోజు కాదు, ప్రతిరోజు దేవుణ్ణి స్తుతించాలి. ప్రభువా, నీవు నాకు ఇచ్చిన రక్షణ కొరకు వందనాలు, పాప క్షమాపణ కొరకు వందనాలు. బాప్తిసం పొందిన నాడు క్షమించిన దేవుడు మరలా 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 క్షమిస్తూనే ఉన్నాడు, కనికరిస్తూనే ఉన్నాడు. అంటే మరలా తెలిసి పాపం చేయమని కాదు. ఎంత వద్దనుకున్నా ఏదైనా పొరపాటు నీ మీద దొర్లిన నాడు మరలా చేతులు జాపి నేను క్షమించడానికి సిద్ధమైన మనసు కలిగి ఉన్నాడు ఆయన. ఒక రోజుతో ఆపేయట్లేదు. మరే బాప్తిసం పొందిన రోజు నేను క్షమించాను రా, మళ్ళీ నిన్ను క్షమించేది లేదు, కృప చూపేది లేదు, నేను తీసుకెళ్ళి అగ్నిగంధకాల గుండంలో వేసేస్తాను అండి ఆయన. ఒకసారి నార్త్లోనే ఒక ఆయనతో చాలాసేపు వాదన జరిగింది. యేసు ప్రభు వారు పాపాలు ఒకసారి క్షమించిన తర్వాత నువ్వు తప్పు చేస్తే ఇంకా నరకమే అన్నాడు. కావాలని తప్పు చేయొద్దు, బుద్ధిపూర్వకంగా పాపం చేయడం దేవుడు క్షమించడు. కానీ బుద్ధిపూర్వకంగా చేయలేదు, ఏదో పొరపాటు జరిగింది జీవితంలో, తొట్రుపాటు జరిగింది. మరి తొట్రుపాటు జరిగిందని చెప్పి తీసుకెళ్ళి అగ్నిగంధకాల్లో పడేస్తాడట. నేను అడిగాను, బ్రదర్, మీరు మారు మనసు పొందిన తర్వాత దేవునికి వ్యతిరేకంగా ఏ తప్పు మీ జీవితంలో దొరలలేదా అంటే దొరలలేదు బ్రదర్. మరి ఏమనాలో నాకు అర్థం కాలేదు. అయితే నేను అన్నాను, మీరు ఇంక భూమి మీద ఉండకూడదు సార్, ఇంకా మీరు పరమాత్మలో కలిసిపోయారు మీరు ఎప్పుడు. అంటే ఏం చేయాలి, ఇంకా ఆయన్ని ప్రమోట్ చేసి పంపించాలి పరదేశికి. ఈ భూమి మీద నీ జీవితంలో అపరాధాలు దొరలడానికి అవకాశం ఉంది కనుక, ఆ అవకాశం ఉంది కనుక దేవుడు ఏం చేస్తున్నాడంటే మరలా క్షమిస్తున్నాడు. అంటే మరలా పాపం చేయమని నేను ప్రోత్సహించట్లేదు. పాపం చేయకూడదు, నేను దేవునికి వ్యతిరేకంగా బ్రతకూడదని ఒక ఏమంటారు దాని పేరు, కఠినమైన నిర్ణయం చేసుకుని, స్థిరమైన నిర్ణయం చేసుకుని నడవాలి. అయినా నీ మీద దోషం దొరికినప్పుడు, దేవుని ముందుకు వెళ్ళినప్పుడు మన నీతి, మన యొక్క పరిశుద్ధత మురికి గుడ్డలేనండి. దేవుడు పరిశుద్ధుడైన దేవుని ముందుకు వెళ్ళిన ప్రతిసారి, ప్రభువా నా దోషములను క్షమించుము, నా అపరాధాలు మన్నించు, నేను ముందుకు రావడానికి నేను యోగ్యుణ్ణి కాదయ్యా అని దోషాన్ని ఒప్పుకుంటూ క్షమించిన దోషాన్ని బట్టి దేవుణ్ణి స్తుతించవలసిన అవసరం ఉంది. అన్నిటికంటే గొప్ప మేలు, ఆయన చేసిన మేలు, గొప్ప రక్షణ దేవుడిచ్చాడు. దేవునికి స్తోత్రం. జక్కయ్య ఇంట్లో అడుగు పెట్టిన తర్వాత యేసయ్య ఏమన్నాడు, నేడు ఈ ఇంటికి రక్షణ వచ్చి ఉన్నది. దేవునికి స్తోత్రం. కేవలం గణేష్ గారికే కాదు, తన కుమారుడికి, తన కుటుంబ సభ్యులందరికీ దేవుడు రక్షణ అనుగ్రహించాలి. దేవుడు పరిశుద్ధాత్మ దేవుడు కార్యం చేయడం మొదలు పెట్టాలి. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, ఘనమైన కార్యము విలువలేనిదిగా చూడొద్దు. ఇది లోకస్తుల మనసు. అతి ఘనమైన కార్యం ఏంటయ్యా అంటే ఈ ఇంట్లో దేవుడు జరిగించిన రక్షణ కార్యము. దేవునికి స్తోత్రం. ఆయన జరిగించే కార్యాలు, ఇంకా రక్షణ కార్యం తర్వాత మిగిలిన కార్యం అంటే అన్నీ కూడా ఏంటంటే అతి సులువుగా, అతి వేగంగా దేవుడు పరిష్కరించే సమస్యలు. చాలా సమస్యలు ఉన్నాయంటే నాకు లేవా సమస్యలు, నాకున్నాయి మీకు లేవంటే మీకున్నాయి. అప్పులు లేనివాడు ఎవడో లేడు, భారతదేశానికే పెద్ద అప్పు ఉంది. ఎవరో ఒక ఆయన అన్నాడు, పుట్టబోయే బిడ్డలకు కూడా అప్పు ఉందట అండి. ఇప్పుడు పుట్టినోళ్ళకి కాదు, ఈ రోజున పెళ్లి చేసుకుని ఒక సంవత్సరం పోయాక బిడ్డ కంటే ఆ పుట్టిన బిడ్డ మీద కూడా తలసరి అప్పు ఉంది మన దేశంలో. కానీ దేవుడు అతి తొందరలోనే అప్పిచ్చేవారుగా మనల్ని చేయబోతున్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. చేస్తాడు, మేలులన్నీ చేస్తాడు. కానీ ఏం చేయాలంటే ముందు దేవుడు చేసిన కార్యాన్ని గుర్తించి స్తుతించడం మొదలు పెట్టాలి. నెలకో స్తుతికూటం పెట్టి దేవుణ్ణి ఆరాధించి సంఘంతో కలిపి స్తుతిస్తున్నారు, సంతోషమే. కానీ ప్రతిరోజు స్తుతించాలి. ప్రతిరోజు మొట్టమొదట చెప్పవలసిన స్తుతియాగం ఏంటో తెలుసా? ప్రభువా, ఇంత గొప్ప రక్షణ నాకు ఇచ్చేవయ్యా, నీకు వేలాది వందనాలు. నువ్వు చేసిన కార్యం అది, నువ్వు చేసిన కార్యం తప్ప మా సొంత ఊహ కాదు, మా సొంత ఆలోచన కాదు. నువ్వు కృప చూపించావు, కేవలము నీ కృపే.
కేవలము నీ యొక్క ఉన్నతమైనటువంటి గొప్ప మనసే నా పాపాలు క్షమించి నాకు రక్షణ అనుగ్రహించావు తండ్రి అని రక్షణ ఎంత విలువైనదో ప్రతి విశ్వాసి చూడగలిగిన నాడు ప్రతిరోజు దేవుణ్ణి స్తుతిస్తూనే ఉంటాడు. దేవునికి స్తోత్రం. అలా ప్రతిరోజు దేవుణ్ణి స్తుతిస్తూ దేవుణ్ణి ఆరాధిస్తూ ముందుకు సాగినప్పుడు కృతజ్ఞతా భావం అనేది మనలో ఉంది కనుక కృతజ్ఞత కలిగిన వారికి కృప వెంబడి కృపను చూపిస్తాడు ఆయన. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఆ తర్వాత ఆధ్యాత్మిక జీవితంలో ప్రతి ఆశీర్వాదాన్ని మనకు అనుగ్రహిస్తాడు. భౌతికమైన జీవితంలో కూడా ప్రతి ఆశీర్వాదాన్ని దేవుడు అనుగ్రహిస్తాడు. ఇంగ్లాండ్ దేశంలో ఈనాడు చాలా పేరు మోసినటువంటి వ్యక్తులుగా ఉన్నవాళ్ళు, ఆర్థిక స్థితిగతులు బాగున్నవాళ్ళు, సమాజానికి సంఘానికి ప్రయోజనకరమైనటువంటి వ్యక్తులు, కొంతమంది దుర్మార్గులు, వీళ్ళందరినీ పరిశీలన చేసి ఒక సర్వే చేశారట. ఇప్పుడు చాలా ఉన్నతంగా ఉన్నటువంటి వ్యక్తి వాళ్ళ తాత ఎవరు, వాళ్ళ ముత్తాత ఎవరు, అలా 4 తరాలు వెనక్కి వెళ్తే ఈ 4 తరాల క్రిందట ఘనమైన పొజిషన్లో ఉన్న వ్యక్తులు ఉన్నారు చూడండి. ఇప్పుడు వాళ్ళ ముత్తాతలు అందరూ సువార్థికులు, దేవుని కొరకు బ్రతికిన వాళ్ళట. దేవునికి స్తోత్రం. దేవునికి వ్యతిరేకంగా బ్రతికిన రౌడీలుగా బ్రతికిన వాళ్ళు కొంతమంది ఉన్నారు చూడండి. వాళ్ళ పిల్లలు ఇప్పుడు ఎలా ఉన్నారంటే చాలా దీనస్థితిలో భయంకరమైన వ్యసనాల బానిసలుగా మారిన వాళ్ళే ఉన్నారట. నేను చెప్తున్న మాట ఏంటి తెలుసా? ఈరోజు నువ్వు దీవించబడిన వ్యక్తివైతే ఈ దీవెన ఇక్కడితో ఆగిపోదు. నీ పిల్లలను దేవుడు దీవిస్తాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఈరోజు ఘనంగా వాడబడుతున్నటువంటి దేవుని సేవకులు కొంతమంది ఉన్నారు. వాళ్ళ నాన్నగారు ఎవరంటే గొప్ప సేవకుడు, వాళ్ళ నాన్నగారు ఎవరంటే ఆయన సేవకుడే. పిల్లల ఏనాడు 1989 సంవత్సరం అనుకుంటాను. ఆ సంవత్సరంలో వాగ్దానం ఒకటి చెప్పారు, జీసస్ కాల్స్ మినిస్ట్రీ వాగ్దానం. నీ మీదనున్న అభిషేకం నీ పిల్లల మీద నేను ఉంచుతాను. ఆ వాగ్దానం దేవుడు చేసినప్పటికీ దినకర్ణయ్య గారి పిల్లలకి పెళ్ళిళ్ళు అవ్వలేదు, వాళ్ళు కుర్రోళ్ళే అప్పటికి. నేనే 8-9 సంవత్సరాల వయసు నాకు అండి. అప్పటికి పాల్ దినకరణ గారు ఇంటర్మీడియట్ డిగ్రీ చదువుతున్నారు. ఒకవేళ పెద్ద వయసు ఒక 25 ఉంటాయి ఆయనకి. పెళ్ళిళ్ళు అవ్వలేదు ఇంకా వాళ్ళకి. అప్పుడు దేవుడు వాగ్దానం చేశాడు, దినకరన్ నీ మీద ఉన్నటువంటి అభిషేకాన్ని నేను నీ నోట ఉంచిన వాక్కును నీ పిల్లల నోట్లో పెడతాను, వారి పిల్లల నోట్లో కూడా పెడతాను. ఇప్పుడు ఎన్ని తరాలు వచ్చేసాయి? పాల్ దినకరన్ గారికి పెళ్ళి అవ్వడం చూసాం. పాల్ దినకరన్ గారికి పెళ్ళి అయ్యి కొడుకు పుట్టాడు. ఆ కొడుకు పెళ్ళి అయిపోయింది. ఆ కొడుక్కి మళ్ళీ ఇంకొక కూతురు కొడుకు మళ్ళీ పుట్టేశారు. దేవునికి స్తోత్రం. డిజెస్ దినకరన్ గారి నోట్లో ఉన్న ప్రవచన వరం దినకరన్ గారి నోట్లోకి వచ్చింది. పాల్ దినకరన్ నోట్లో ఉన్నటువంటి అదే వాక్కు, అదే అభిషేకం శామ్యూల్ దినకరన్ ఏం పేరు అబ్బాయి పేరు, ఆయన మీదకి వచ్చింది. ఇలా పిల్లల ఈరోజు నీ మీదకి వచ్చినటువంటి దీవెన నీ పిల్లల నోట్లోకి వస్తుంది. దేవునికి స్తోత్రం. ఇప్పుడు ఏం చేయాలి? ఆయన చేసిన ఉపకారంలో దేనిని మరిచిపోవద్దు. ప్రతిరోజు స్తుతించు. మరిపొచ్చే అవకాశాలు చాలా ఉన్నాయి. మరిచిపోవడం మాని స్తుతించడం మొదలుపెట్టావు అనుకో, మిగతా సమయం అంతా మిగతా సమస్యలన్నిటికీ పరిష్కారం దొరుకుతుంది. మనం ఏం చేసామంటే చేసిన గొప్ప మేలును పక్కన పెట్టేసి, ఇంత గొప్ప మేలు చేసి పాప బంధకాల నుంచి విడిపించి, పరలోక రాజ్య పౌరసత్వం ఇచ్చి, పాప బంధకాల నుంచి విడిపించి, సాతాను రాజ్యంలోంచి బయటికి తీసుకొచ్చి, దేవుడు చేసిన ప్రాసెస్ చాలా ఉన్నతమైంది. మనం చేసేది ఏముంది సార్? సువార్త చెబుతాము, దేవుని సన్నిధి తీసుకెళ్తాం, వాకింగ్ చెప్తాం. మనం చేసేది అది. దేవుడు చేసే కార్యం, అసలు కార్యం ఏంటి అంటే బాప్తిస్మం పొందిన నాడు ఆయన మరణములోను పునరుద్ధానములోను నిన్ను పాలు పంపులు పొందేలా చేస్తాడు. ఎప్పుడో 2000 సంవత్సరాల క్రిందట ఆయన మరణించాడు. కాలంలో వెనక్కి తీసుకెళ్తాడు నిన్ను. ఆయనతో పాటు మరణించిన వాడిగా నిన్ను లెక్కల్లోకి తీసుకుంటాడు.
కాలంలో వెనక్కి తీసుకెళ్తాడు. పునరుద్ధానం చెందిన యేసయ్యతో పాటు నిన్ను కూడా పునరుద్ధానంలోకి తీసుకెళ్తాడు ఆయన. మరణానుభవం, పునరుద్ధానానుభవం 2 కలిగించాడు. ఈ 2 కలిగించడానికి అవసరమైన పశ్చాత్తాపంలోకి నడిపించాడు. మారు మనసులోకి నడిపించడు. ఈ ప్రాసెస్ అంతా పరిశుద్ధాత్మ దేవుడు చేస్తాడు. దేవునికి స్తోత్రం. ఇంత ప్రాసెస్ జరిగిన తర్వాత నువ్వు పరలోక సంబంధివైపోయావు. కాబట్టి ఏం చేయాలన్నాను? అన్నిటికంటే ఎక్కువగా దేవుడిచ్చిన గొప్ప రక్షణను బట్టి ప్రతిరోజు నోటితో స్తుతించండి. నా ప్రాణమా, నువ్వు ఆయన చేసిన ఉపకారాన్ని మరిచిపోకు. ఇంత గొప్ప రక్షణ ఇచ్చావయ్యా. నరకం నుంచే నన్ను తప్పించావు. ఈ అప్పులెంత? నరకం నుంచే తప్పించావు. ఈ వ్యాధి ఎంత? నరకము బంధకాల నుంచే నన్ను తప్పించావు, విడిపించావు. భూమి మీద ఏ రోగానికైనా మందులు ఉన్నాయేమో కానీ పాపం అనే రోగమునకు విడుదల కలిగించే మందు లేనే లేదు. ఆ మందే మనకు దొరికేసింది. దేవునికి స్తోత్రం. పాప రోగానికి మందు దొరికిందండి. యేసయ్య రక్తం. యేసయ్య రక్తము ద్వారా మన పాప బంధకాల నుండి మనం విడుదల పొందాం కనుక మిగిలిందంతండి. అతి గొప్ప సమస్యనే తీర్చి పాడేశాడు ఆయన. మిగతా సమస్యలన్నిటినీ కొట్టి పారవేసి ఆనందభరితులుగా దేవుడు మనల్ని మార్చేస్తాడు. కాబట్టి ప్రతిరోజు స్తుతిందాం. స్తుతించే నాలుక ఇమ్మని అడుగుదాం. ప్రతిరోజు నీ ప్రాణానికి నువ్వు చెప్పుకో, నా ప్రాణమా మర్చిపోకు ఆయన చేసిన ఉపకారాలు. మొట్టమొదటి ఉపకారం, ఆయన నా సంకటములన్నిటినీ, నా పాపములన్నిటినీ ఆయన క్షమించి ఉన్నాడు. నా దోషములన్నీ క్షమించాడు. ఆయన దేవుడు చేసిన ఉపకారాన్ని జ్ఞాపకం చేసుకుంటూ ప్రభుని స్తుతిందాం. రండి, మోకరించండి. దేవుని సన్నిధానంలో ప్రభుని ఆరాధన చేద్దాం.